శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभिष्टिदार्थसिद्ध्यर्थं भूतभविष्यति सर्वविघ्नहरस्य श्रीमन् श्रीलक्ष्मीनाथाय उमामेश्वराय अरुणदेवशिष्टाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः श्रीपद्मपाणिस्वामिदेवताभ्यो नमः श्रीकृष्णाय नमः అయ్యా తీరింది అయ్యా చెల్లెకు నీకు తీరింది नव्यश्री नाम जागृति जागृति नाम वतन गौरव देशा सकुमार पौरस गार्य गौरव देशा प्रवीण कुमार नाम देशा पुष्पलता नाम शरण्य नाम नागमणि नाम मनोहर नाम पद्म नाम यशवंत नाम पुष्पवंत नाम दीप्ति नाम कविता नाम सरिता नाम त्रिवीक्षा नाम प्रणवी नाम श्री साई नाम कृष्णయ్య नाम कार्तिका नाम साई चैतन्य नाम सह कुटुंबान सिद्धेश्वर नाम गोपी नाम संजय नाम गंगम्मा नाम सह वैष्णव श्रीवास नाम रजिता नाम संस्कृति नाम स्फूर्ति नाम अंदर ब्राह्मण सहायेन करिष्ये बोल पवन सुत हनुमान की प्रथमतः कलशाराधन देवता भू कलश देवता स्थापना करिष्ये निर्ध्यान Yeah.
ప్రతిష్టాపన మరియు శివ పంచాయతన ప్రతిష్టాపన ఈరోజు రేపు ఉంటుంది. అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన, శివ పంచాయనము నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకుంటున్నాము. అందరి సహకారంతో భక్తుల చందాల ద్వారా మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ గలీలో 37వ డివిజన్లో ఎప్పుడెప్పుడు నవగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఈరోజు దాని సహకారం అందించినందుకు అందరికీ, భక్తులందరికీ పేరు పేరున నా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అందరి సహకారంతో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మా ద్వారా, కమిటీ ద్వారా మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై బరంగబలి భగవానికి జై. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన 37వ డివిజన్లో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, ఈ కమిటీ సభ్యులకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా ఈ నవగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. ఆ భగవంతుడు అందరికి కూడా దయ, కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సరిహద్దుల నుంచి ఆ విగ్రహాలను తీసుకుని రావాలి. గ్రామ సభ్యుల నుంచి ఎదుగు తీసుకురావాలి. గ్రామ సరిహద్దులలో అమ్మవారి స్వరూపమైనటువంటి పోచమ్మ తల్లులు, నల్లపోచమ్మలు వీళ్ళందరూ ఉంటారు. ఒక గ్రామంలో ఒక దేవత రావాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహము తీసుకోవాలి. కాబట్టి అందుకనే ఆ గ్రామ దేవతలను మనం చుట్టుముట్టు ప్రతిష్ఠ చేసుకుంటారు. మంచి దేవతలు, నవగ్రహ మంచి దేవతలు, తర్వాత శివపంచాయతనం ఈశ్వరుడు వస్తున్నాడు కాబట్టి ఆ దేవతలందరూ కూడా ఆ పొలిమేర నుంచి ఎదుర్కొని వచ్చి ఆలయంలోకి ప్రవేశం చేసుకున్నాం. అటు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అపర దేవతలను కూడా మనం చూస్తుంటారు. ఇంతకుముందు ఈ స్థలంలో ఎటువంటి ఏ దోషాలున్నా అవి తొలగిపోతాయి. 5 ఏళ్ళ తర్వాత నవగ్రహాల కోసం దేవుడు మనకు కరుణించేది. ఇదంతా కూడా గంటల వెంకటేశ్వర శివకుమార్ గారు వారి యొక్క సంకల్పము ఆంజనేయ స్వామి వారి మనసులోకి వెళ్ళి అందరు విశ్వ హిందూ పరిషత్ సభ్యులను అందరినీ కూడా ఒక దగ్గర చేసి ఎంతో అంకిత భావనతోని ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేద్దాము మనము అని గట్టి సంకల్పం తీసుకొని ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. అందరూ కూడా మెంబర్లందరూ కూడా ముఖ్యాలని శ్రీనివాస శివ పంచాయతలను కూడా కూర్చుండబెట్టుకుందాము అని మళ్ళీ పెద్ద సంకల్పం చేసుకున్నారు. శివకుమార్ గారు, వెంకటేశం, శ్రీనివాసు, నిత్యాలు వీళ్ళందరూ చేసుకున్న తర్వాత కొట్టి ఉండరాదు కదా. ఇన్ని దేవతలు వచ్చిన తర్వాత ఆలయం మీద మనకు శిఖరం లేదు.
కాబట్టి ఇక్కడ ఒక శిఖరం కూడా ఉంటే బాగుంటుందని రోజు రోజుకు పెరుగుతుంది, రోజు రోజు కార్యక్రమం పెరుగుతుంది, వస్తువులు పెరుగుతున్నాయి, విగ్రహాలు పెరుగుతున్నాయి, డబ్బు మరి ఎట్లా అనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. కానీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్వామి గారు మీరు గమనించిందా? ఆంజనేయ స్వామిని ఇన్నేళ్ళ నుంచి మీరు గమనించిందా? ఒకటే కన్నుతో ఉన్నటువంటి స్వామి ఉత్తర ముఖం ఈశాన్య ముఖం చూస్తూ తన శిరోజాలన్నీ కూడా దక్షిణ భాగానికి పెట్టి ఉత్తరం దిక్కు నమస్కారం చేసుకుంటున్నాడు. మనం విగ్రహాలు ఎక్కడి నుంచి ఎదుర్కొని వచ్చినామో దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి వచ్చినాం. అంటే ఆయన నిలుచున్న, ఆయన ఏ విధంగా అయితే నిలుచున్నాడో అదే విధంగా మనం ఆ విగ్రహాలను తెచ్చుకున్నాం. శిరోజాలు స్వామివారికి దక్షిణనుకుంటే లంకకు వెళ్ళేటప్పుడు ఆయన శిరోజాలు ఉత్తరానికి ఉంటాయి. కాబట్టి విశేషమైనటువంటి ఈ ఆలయంలో ఇక్కడి నుంచి కూడా ఆయన యొక్క ప్రభావం నేను చూపిస్తాను మీకు అని చెప్పేసి శిరోజాలు చెప్తున్నారు బయలుదేరంటే శిరోజాలలోనే ఆయన యొక్క శక్తి ఉంది, శిరోజాలలోనే ఆయన యొక్క ప్రసన్నమైనటువంటి మనసు ఉంది. అటువంటి దేవుడు వీళ్ళిద్దరు కూడా ముక్కోడి దేవతల యొక్క శక్తితోనే వచ్చినటువంటి వారు. గణపతి గర్భం నుంచి వచ్చినటువంటి దేవుడు కాదు, కైలాసములకు పసుపు ముద్దుల అమ్మవారి యొక్క శక్తితో వచ్చినటువంటి దేవుడు. ఆంజనేయ స్వామి గర్భంలో ఉన్న ఆ శక్తిని భరించలేక గాలి రూపంలో వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయన వాయుపుత్రుడు. అందుకనే వీళ్ళిద్దరూ శక్తి సంపన్నమైనటువంటి స్థాపనకు మరియు శివపంచాది విగ్రహాల ప్రతిష్టాపనకు సహకరించినటువంటి ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మరియు వివేక్ శర్మ పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.